ఇంకా డైనింగ్ టేబుల్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ పెట్టాను. స్టార్ట్ చేద్దాం. టైం సెట్ చేసుకుందాం. 10 గంటలు పెట్టాను. ఇదిగోండి వాటర్ అయితేనే ఇంకా వేడి తగ్గలేదు చూసారా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఏం లేదండి, ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఏలక్కాయలు బాగా వస్తాయి. ఏలక్కాయలు వస్తాయి, మారేడుకాయలు వస్తాయి. అసలు వస్తే కనుక వదిలిపెట్టకుండా ఎలా స్టోరేజ్ చేసుకోవాలి. మనకి కాయలు ఉండవు కదా, ఇన్ని కాయలు తీసుకున్నామంటే ఇన్ని కాయలు మనం పచ్చడి చేసుకుని జ్యూస్ చేసుకుని తాగడానికి ఉండొచ్చు, నిలవ లేకపోవచ్చు. మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే కాయలను అయితే కొట్టాలి. కలం రాయి కూడా పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనిషికి లివర్కి అది చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పచ్చడి చేసుకుని చాలామంది తింటారు. ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి, అంటే రెగ్యులర్గా మార్కెట్లో ఉంటే కనుక మీరు తెచ్చుకుని వాడుకోవచ్చు. దొరకని వాళ్ళు స్టోరేజ్ చేసుకోవాలి. ఇంకా ఆప్షన్ ఇంక లేదు కదా. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మాకైతే ఈ వినాయక చవితికి మనకి ఆ టైంలోనే పెడతారు. మళ్ళీ ఉత్తి రోజుల్లో ఇక్కడ ఇక్కడ అసలు కనపడం మాకైతే. ఆ చవితికే మనకి ఇలా ఉంటాయండి కాయలు అవి మాకు. ఇంకా పై కొన్ని ఊర్లో అయితే అమ్ముతారు. నేను మొన్న తణుకు వెళ్ళినప్పుడు చూశాను, అక్కడే అమ్ముతున్నారు. అలా ఒక్కొక్క ఏరియాలో అమ్ముతారు, ఒక్కొక్క ఏరియాలో అమ్మరు. కాబట్టి చక్కగా మనం స్టోరేజ్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను ఈ కాయలను ఏం చేస్తానంటే, ముందు బద్దలు కొడదాము. కాయ బద్దలు కొట్టిన తర్వాత అసలు దీని పరిస్థితి ఎలా ఉందో, లోపల గుంజేది ఎలా ఉందో చూద్దాము. పెద్ద కాయలు కదా. ఈ ఏలక్కాయల గురించి ఎప్పటి నుంచో చూస్తున్నానండి నేనైతేని. అంటే మంచిదన్నప్పుడు మనకి, నేను ఎక్కువ ఆయుర్వేదం అంటే నాకు బాగా, అంటే మెడిసిన్స్ అయ్యి మనం బిళ్ళలు ఊరికే వేసుకోవడం కాకుండా ఇలా ఆయుర్వేదం వాడినా కూడా మంచిది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, గుంజు తీయాలి. స్పూన్ తీసుకొస్తావన్నా, ఇది చాకుతోటి కొంచెం కట్ చేశాను కానీ స్పూన్ తీసాను అక్కడ పెట్టి. ఇలా మనకి బాగా కొంచెం ముదిని అనుకోండి, ఇలా వచ్చేస్తాయి అన్నమాట. మరి మీరు అనుకున్నంత ఘోరంగా అయితే ఉండదండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మేము పండిన కాయలు తిన్నమాట, బెల ఉంటుంది అది. ఇప్పుడు నేను ఇది ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇలాగా కట్ చేసేసి, చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా అన్నమాట. ముక్కలు ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. పాలవెల్లికి కడతాం కదండి, కొన్ని ఏమో కాయలు తీసుకొచ్చారన్నమాట. ముచ్చుకులు లేనివి తీసుకెళ్ళరు కదా, ముచ్చుకు ఉండగానే పాలవెల్లికి కట్టుకుంటారు కాబట్టి, ముచ్చుకు లేనివి పెట్టరు కాబట్టి దేవుడి దగ్గర. అలాంటి కాయలు కూడా తెచ్చేస్తాం మేము. తెచ్చేసారు ఆయన, మేమంటున్నాను, ఆయన పట్టుకొచ్చారన్నమాట. ఆయనకి ఐడియా ఉందండి ఇది ఇలా చేసుకుని తింటే మంచిదని. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. ఆయిల్ ఫుడ్స్ అని, నాన్ వెజ్ అని అలాంటి తినడం మానేసి కదా అని అనుకోవచ్చు మీరు. మానలేం కదండి, అలవాటు అయిపోయిన వాళ్ళు మానలేరు. కాబట్టి అప్పుడప్పుడు ఇలా హెల్త్కి సంబంధించిన మంచి పనులు కూడా, అంటే ఇలాగ మంచి ఫుడ్ కూడా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న వాటిని కట్ చేసి, నేను మీకు చూపించడమే కదండి, నేను చేసుకుంటాను. మారేడుకాయలు కూడా బాగానే ఉంటుంది జ్యూసు. ఆ కాయలు కూడా వచ్చినాయి, అవి కూడా జ్యూస్ చేసుకుని తాగుతాం మేము, పిల్లలు అందరం కూడా. ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అంత అలా ఉంటుంది, అసలు బాగుంటలేదు కదా. ఇలా కాయలన్నీ కోసేసి పక్కన పెడదాం. ఇవి త్వరగానే ఎండిపోతాయండి. ఇలా పచ్చి ముక్కలు అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాలితే అప్పుడు ఉదయం పరగడుపున అంటాం కదా, ఏమీ తీసుకోకముందే పరగడుపున మనం చక్కగా ఈ రెండు తినచ్చు, తాగచ్చు నీళ్ళు. జ్యూస్ కూడా చేసుకోవచ్చు. జ్యూస్ తాగలేము, గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది అని అనుకుంటే కనుక ముక్కల్ని చక్కగా వడకట్టుకొని వాటర్ మరగపెట్టుకొని ఆ నీళ్ళల్లో తాగితే, ఆ నీళ్ళు తాగితే సరిపోతుంది.
ఒక 2 ముక్కలు వేసుకునండి వాటర్లో మరగబెట్టేసుకొని ఆ నీళ్ళు తాగండి, ఉదయం ఏమీ తీసుకోకుండా. చాలా కాయలు పోయినాయండి, చాలా మొక్కలు వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాను. ఒక సీసా నిండితే మొత్తం మా ఫ్యామిలీ అందరికీ సరిపోతాయి అని చెప్పేసి, కానీ మొత్తం చాలా కాయలు పోయినాయి అన్నమాట. ఇది ఒక్కటే బాగుందని ఉంచాను. ఈ ఏమో ఉప్పు కారం వేసి కొంచెం తింటే బాగుంటుందని పిల్లలకి నేను అక్కడికి వెళ్ళినప్పుడు పెట్టానమాట. అక్కడ అక్కడ ఏంటంటే చిన్న హోల్ చేసి దాంట్లోనే ఉప్పు కారం పెట్టేసి ఊరికే ఈనుపులతోటి దాన్ని కర్రపులతోటి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇస్తారన్నమాట మనకి. భలే ఉంటుంది టేస్ట్ అయితేనే. ఏదైనా దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పటికీ ఏదైనా సరే ఆహారం కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి టేస్ట్ అనిపిస్తుంది. అదే మనం ఇక్కడ చేసుకుంటే ఆ టేస్ట్ రాదు ఎందుకో మరి. ఇదిగోండి తీసి పక్కన పెట్టి ఉంచాను, కొంచెం రంగు వచ్చి ఉన్నాయి. అవి బాగా పండిపోయినవి ఉంటాయిలేండి, అవి స్వీట్నెస్ లైట్గా పులుపు ఉంటుంది, భలే ఉంటుంది అవి అయితే. అసలు ఇలా కొయ్యాలన్నమాట చక్రాల కింద. ఇది ఒక్కటే వచ్చింది అలాగా. సరే దీన్నైనా కోసుకుందాం చెక్కల కింద అని చెప్పేసి, మిగతాది కుదరలేదు అన్నమాట. బద్దలు కొట్టినప్పుడు 2 చెక్కల కింద అయిపోయింది. పలుచగానే కట్ చేసుకోవాలి, మళ్ళీ మనకి డ్రై అవ్వడానికి టైం పట్టేస్తుంది. 4 ట్రేలు వచ్చినాయి. ఇవన్నీ ఎండిన తర్వాత ఒక ట్రే అవుతుంది అంతే. అత్తమాట ఎక్కువగా కామర్లు అవి వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా వచ్చిన వాళ్ళకి అంటే కొంచెం నాన్ వెజ్ అది ఎక్కువ తినేసే వాళ్ళకి, కామర్లు అవి వచ్చిన వాళ్ళు కొంచెం లివర్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా. అలాగే లివర్ మీద కొవ్వు ఉంటుంది, కొవ్వు పడుతుంది అంటారు. కొలెస్ట్రాల్ ఉన్నా కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా కరిగిస్తుంది అన్నమాట. అంటే నేను మొత్తం అంతా ఇదే అని చెప్పను, మనం ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కూడా ఇలా మనం అప్పుడప్పుడు ఆయుర్వేదంకి సంబంధించిన ఇలాంటి డ్రింక్స్ కానీ, జ్యూసులు కానీ, మారేడుకాయల జ్యూసులు కానీ, ఏలక్కాయ జ్యూసులు కానీ ఇలా తాగితే కూడా మన ఒంటికి చలువ చేస్తుంది. ఏమైనా కొంచెం తేడాగా ఉన్నా కూడా పనిచేస్తుంది. అవి వస్తేనే తాగాలని కాదు, లేకుండా తాగితేనే రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మాకేమీ లేదు, మేము బాగానే ఉన్నాం అని అనుకున్నా, మీకు ఈ సీజన్లో దొరికినప్పుడు తప్పకుండా వాడండి. లేకపోయినా ఇప్పుడు మాకు ఉందని కాదు, లేకపోయినా తాగుతున్నాం, ఉన్నా తగ్గిపోతుంది చాలా వరకు కూడా. ఇది నాది కాదండి ట్రీట్మెంట్, మంత్రి సత్యనారాయణ గారు కూడా చెప్పారు. ఆయన ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఎలక్కాయల వల్ల ఒక బెనిఫిట్ ఏంటనేది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఇవి ట్రై చేసేస్తాను. ఇంకా డైనింగ్ టేబుల్ ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ పెట్టాను. స్టార్ట్ చేద్దాం. టైం సెట్ చేసుకుందాం. 10 గంటలు పెట్టాను, 70 డిగ్రీస్లో పెట్టుకున్నాను. మ్యాక్సిమం ఫ్రూట్స్ అయితే 55 నుంచి 60 పెట్టుకోవచ్చు. ఇది కొంచెం లావుగా కట్ చేశాను కాబట్టి అలా స్టార్ట్ చేస్తున్నాను. ఇది అగారా వాళ్ళదండి ఫుడ్ డీహైడ్రేటర్. ఎవరికైనా కావాలంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వాటికి బాగా బెనిఫిట్ మాట. అంటే వర్షాకాలం అది ఎండలు ఎప్పుడు వస్తాయి, వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మనం ఎండ పెట్టుకుని ఒక రోజు బాగానే ఎండుతాయి, ఇంకో రోజు వచ్చేటప్పుడు బూజు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా అనుకోండి, పురుగులు పాకు ఏమీ పాకు అంత మూతది చక్కగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి చక్కగా ట్రై చేసేసుకోవచ్చు. ఇదిగోండి మనం ఎలక్కాయలు అనేవి అదే డీహైడ్రేటర్లో పెట్టాం కదా. నాకైతే 10 గంటలు పెట్టాను, కానీ 10 గంటలు కదండి, 5 గంటల్లోనే అయిపోయింది అన్నమాట. చాలా ఈజీగా అనిపించింది. ఎందుకంటే ఇది పెద్ద లిక్విడ్లా ఉండదు కదండి, కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కదా ఈ పదార్థం అయితేనే. ఈ ఎలక్కాయ ముక్కలను అయితే నేను ఇప్పుడు గాజు సీసాలో స్టోర్ చేస్తున్నాను. చక్కగా ఎండిపోయినాయి, ఇలా గలగలలాడుతూ ఎండిపోతే మనకి అయిపోయినట్టే. ఇవి స్టోర్ చేసుకుందాం. వీటిని మనం ఇలా ఎండిపోయిన తర్వాత వీటిని ఎలా తీసుకోవాలన్నది మీకు నేను చెప్తాను. ముందు ఇవన్నీ తీసేద్దాం. రెండు ట్రేలు అయినాయండి, ముక్కలు ఎన్ని వచ్చినాయో. 4 ట్రేలు పెట్టాను, ఒక 6 కాయలు పోయినాయి. పైకి బాగానే ఉన్నాయి కానీ 6 కాయలు పోయినాయి. ఈసారి ఇంకొంచెం శ్రద్ధగా మళ్ళీసారి చూడాలన్నమాట. ఇదిగోండి ఇలా డ్రై చేసి పెట్టుకోవాలి. ఇవి సగం ముక్కలే వచ్చినాయి. ఇవన్నీ తీసి ఇందులో వేసేసుకున్నాం.
ఇదిగోండి స్టోరేజ్ చేసుకున్నాం. దీన్ని ఎలా తాగాలి, ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను రండి. ఇదిగోండి ఈ జార్ అయితే నేను శంఖం పువ్వులకి దాల్చిన చెక్క వాటర్ అది మరగపెట్టుకుని పొద్దుటే తాగడానికి అది హెల్త్కి మంచిది అన్నమాట. నేను ఇప్పుడైతే ఇందులో ముక్కలు వేస్తున్నాను. ఇది మనకి ఈ జార్ ఎలా ఉంటుందంటే ఇలా వడకట్టేటట్టు ఉంటుందన్నమాట. వాటర్ చక్కగా మనం ఇదిగోండి ఒక 4 ముక్కలు వేసాను. వాటర్ పోద్దాం. గ్యాస్ వెలిగింది. అంతే ఇలా ఫిక్స్ చేసి మూత పెట్టేసి మరగపెడితే మరుగుతుంది. ఇవి ఇలాగా ఎన్ని ముక్కలు అయితే అన్నీ ఉన్నాయి కదా, ఒక 10 రోజులు వాడినా చాలు. అలా మనం ఈ ఇయర్లో ఇలా తీసుకుంటే మంచిది. దొరికినప్పుడు కూడా తీసుకున్నా కూడా చాలా హెల్త్గా అయితే చాలా మంచిది. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడే. కొంచెం కాసేపు ఉంచేస్తే సరిపోతుంది. లేదంటే డైరెక్ట్గా వేడి నీళ్ళలోనే మీరు ముక్కలు వేసుకుని కూడా మరగపెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఉంచేసాను. చక్కగా ఇంకొంచెం దాంట్లో ఉన్న కసరంతా దిగి వాటర్లోకి దిగుతుంది. అప్పుడు మనం తాగొచ్చు అన్నమాట. దీన్ని కొంచెం పక్కన పెడదాం. బాగా హీట్గా ఉంది. అది కాసేపు అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి వాటర్ అయితేనే ఇంకా వేడి తగ్గలేదు చూసారా. ఈ వాటర్ మనం తీసుకుంటే మంచిది. ఇది చాలా బాగుందిరా. అంటే అండి మేము జ్యూస్ చేసుకున్నమాట. ఒక కాయ మిగిలితే ఏంటంటే వగరు కొంచెం పట్టు ఉందన్నమాట. ఇలా తాగితే అసలు సూపర్ ఉంది. అసలు టేస్ట్ అయితే నిమ్మకాయ పిండుకునే నీళ్ళు ఎలా ఉన్నాయో అలా పులుపుతోటి చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎలక్కాయ వల్ల మంచి మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా అయితే చాలా బాగుంటుంది. మీరు చాలా బాగా తీసుకుంటారు అన్నమాట తాగడానికి. అది ఎందుకంటే నాకు ఎంత బెస్ట్ అనిపించిందంటే ఇప్పుడు ఈ వాటర్ టేస్ట్ చేస్తే సూపర్ ఉంది. కొంచెం వేడిగా ఉందని ఆగుతున్నాను అనమాట. మీకు చూసారు కదా పొగలు వస్తున్నాయి కదా. కొంచెం గోరచుకున్నప్పుడు ఏమీ తీసుకోకుండా పరగడుపుని తాగితే సరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.